ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అడుగు బయట పెడితే జగన్ సర్కార్ అవరోధాలు సృష్టించేది. ఆయన బయటకు రాకుండా నిర్బంధించేది. కాదని వెళితే వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేసేవి. ఒక్క చంద్రబాబు పైనే కాదు, టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేసేవారు. పోలీసులు వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసేవారు. కానీ ఇప్పుడు జగన్ రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్లి కూటమి ప్రభుత్వంపై అకారణ విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి శవాల ముందు కూడా రాజకీయాలు చేస్తూ దిగజారిపోతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ ఫ్రీగా తిరుగుతున్నారు. ఆయనకు ఎక్కడ ఎటువంటి ప్రతిబంధకాలను కూటమి ప్రభుత్వం కల్పించడం లేదు. ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా కారంపూడిలో ఏకంగా సీఐపై దాడి చేసిన కేసులో నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అక్కడ జగన్ కు జైల్లోకి వెళ్లేందుకు ఇచ్చిన సమయం అయిపోయినా కూడా అధికారులు అనుమతించారు. ఆ తర్వాత ఆయన వినుకొండలో వ్యక్తిగత విభేదాలతో హత్యకు గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లగా ప్రభుత్వం ఎటువంటి ప్రతిబంధకాలను సృష్టించలేదు. నిజానికి వ్యక్తిగత విభేదాలతోనే వినుకొండలో హత్య జరిగింది. కానీ వైసీపీ దానికి రాజకీయ రంగు పులిమిందని అప్పట్లోనే టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. అయితే తాజాగా అచ్యుతాపురం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వకుండా ఘటనను రాజకీయాలకు వాడుకోవాలని చూశారు. అయితే జగన్ విమర్శలకు కూటమి మంత్రులు ఘాటుగా స్పందించారు. పరామర్శకు వెళ్లి రాజకీయాలు చేయడం ఏంటని నిలదీశారు. ఈ ప్రమాదానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలే కారణమని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. డిప్యుటేషన్లపై గత ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తిన ప్రతి అధికారిపైన చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటనని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. ఇవాళ అక్కడ కష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు ధైర్యం చెప్పాల్సింది పోయి భయభ్రాంతులు కలిగించే విధంగా ఇవాళ ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా వింతగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. మీరు గతంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం రాష్ట్రంలో. కనీసం మీరు ఎప్పుడు స్పందించినటువంటి సందర్భం లేదు. హుద్ తుఫాన్ వచ్చినా, తిత్లీ తుఫాన్లు వచ్చినా ఆ జిల్లాలో పర్యటిస్తూ అక్కడి నుంచి రెస్ట్ తీసుకుంటూ వెళ్ళారు తప్ప మీరు ఏ రోజు బాధితులు కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోవాలి. లాస్ట్ గవర్నమెంట్లో అనేక మంది మరి ప్రమాదాలు జరిగినా కనీసం స్పందన లేదు. కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించినటువంటి సందర్భం కూడా లేదు. ఇవాళ ఏదో రాజకీయం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇది ఎవరు కూడా హర్షించరు. ఇప్పుడు రాష్ట్రంలో ఫ్రీగా తిరుగుతున్న జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అస్సలు బయటకు రానివ్వలేదు. కాదని బయటకు వస్తే దాడులు చేయించారు. 2019 నవంబర్ 11న చలో ఆత్మకూరు కార్యక్రమానికి బయలుదేరిన చంద్రబాబును పోలీసులు ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా గేట్లను తాళ్లతో కట్టి అడ్డుకున్నారు. 2020 జనవరి 8న అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు వెళుతూ ఉండగా చంద్రబాబును అడ్డుకున్నారు. 2020 ఫిబ్రవరి 27న ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా వైజాగ్ ఎయిర్పోర్టుకు వెళ్లినప్పుడు కూడా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆ సమయంలో పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంతో హైకోర్టు మండిపడింది. అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కోర్టులో నిలబెట్టి సెక్షన్లు చదివించింది. 2021 ఫిబ్రవరి 2న రామతీర్థం పర్యటనలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. 2021 మార్చి 1న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని తెలియడంతో తిరుపతిలో నిరసన తెలిపేందుకు వెళ్లినప్పుడు చంద్రబాబును ఎయిర్పోర్టులోనే అడ్డుకున్నారు. దాంతో ఆయన అక్కడే నిరసన వ్యక్తం చేశారు. 2022 మే 6న రిషికొండ పర్యాటక ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు వెళ్తూ ఉండగా ఎండాడ కూడల్లో అడ్డుకున్నారు. 2022 నవంబర్ 5న నందిగామలో, 2023 ఆగస్టు 4న పొంగనూరులో, 2023 ఏప్రిల్ 22న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్పై వైసీపీ రౌడీలు రాళ్ల దాడి చేశారు. వీటన్నిటినీ చంద్రబాబు తట్టుకుని నిలబడ్డారు. అదేవిధంగా చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ఆయన్ను పర్యటించకుండా తిప్పలు పెట్టారు. 2023 ఏప్రిల్ 4వ తేదీన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో చంద్రబాబు రాత్రిపూట నడుచుకుంటూ వెళ్లారు. 2023 ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనపై అప్పట్లో ఎన్ఎస్జీ సిబ్బంది కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ఒక్క చంద్రబాబునే కాదు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం.
ఆందోళనలు నిరసనలకు పిలుపునిస్తే ముందస్తు అరెస్టులు చేసి వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లోకి నెట్టారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను గౌరవించి జగన్ను ఎక్కడికైనా సరే వెళ్లేందుకు అనుమతిస్తోంది. ఈ విషయాన్ని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. తాము కూడా అలా చేస్తే తమకు జగన్కు తేడా ఏముంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయినా జగన్ తీరు మారడం లేదు. సమయం సందర్భం లేకుండా చంద్రబాబు ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారు.